ఇప్పుడు ఈ స్త్రీలు పెందల కడని ఆదివారం సమాధి దగ్గరికి వచ్చారు కదా. కొంతమంది స్త్రీలు మగ్ధలేని మరియ, వేరొక మరియ. ఎందుకు వచ్చారు వాళ్ళు? అంటే యేసు ప్రభు వారు లేస్తాడని చెప్పి ఆయనను ఆరాధించడానికి వచ్చారా? దేనికి వచ్చారు వాళ్ళు? యేసు ప్రభు వారు మరణించాడు, ఆయన డెడ్ బాడీకి సుగంధ ద్రవ్యాలు పూస్తే అది పాడు కాకుండా ఉంటుందని చెప్పి అందుకు వచ్చారా? లేదా నిజంగా ఆయన లేచిన ప్రభువును ఆరాధించడం వచ్చారా? కేవలం అంటే యేసు ప్రభు వారు ఆయన చనిపోయాడని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పలేదు ఏ సంగతులు. ఎన్నిసార్లు చెప్పాడు? నేను చనిపోతాను, హింసించబడతాను, కొడాలతో కొట్టబడతాను, మరి తర్వాత 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పి ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఆ ఒక్క మాట ఏ స్త్రీకి గుర్తులేదు, ఏ శిష్యుడు కూడా అది గుర్తుపెట్టుకోలేదు. ఎంత విచారం ఇది చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 16:21. అప్పటి నుండి వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల పొంది చూసారా, 3వ దినము లేచుట అగత్యమని తన శిష్యులకు చెప్పాడు. కానీ ఏ శిష్యుడు కూడా సమాధి దగ్గరికి రాలేదు. అసలు ఆ సంగతే మర్చిపోయారు వాళ్ళు. అంత మాత్రం ఒక్కసారే కాదు, పదే పదే ప్రభు రిపీట్ చేశాడు. 17వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. 17వ అధ్యాయం 23వ వచనం. అమ్మ చదవండి, వేరే వాళ్ళు చదవండి, ఒక మార్చి చదవండి. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో. చూసారు, 2వసారి కూడా మాట చెప్పాడు, నేను చంపుతారు మనుష్య కుమారుని, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. 20వ అధ్యాయం 19వ వచనం. 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. 3వ దినమున ఆయన మరలా లేచును. 26వ అధ్యాయం 32వ వచనం. 26వ అధ్యాయం 32వ వచనం. నేను లేచిన తర్వాత కనీసం ఒక మత్తయి సువార్తలోనే ఎన్నిసార్లు చెప్పాడు ప్రభు? 4 సార్లు చెప్పాడు. కానీ ఏ ఒక్క స్త్రీ కానీ ఏ ఒక్క శిష్యుడు కానీ ఆయన దగ్గరికి రాలేదు. వారందరూ ప్రభు చనిపోయాడు అనుకున్నారు, కానీ ప్రభు తిరిగి లేస్తాడని ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు. అయితే ఈ స్త్రీలు వచ్చేసరికి ఈ యొక్క సమాధికున్న రాయి తెరవబడింది. ఈ దేవదూతలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఆ బండను తొలగించారు. అది రోమన్ల చేత భద్రంగా సీల్ చేయబడింది. ఆ బండ చాలా పెద్ద బండ. అది ఏ మనిషి కూడా తొలగించలేడు, ఒక్కడితో కాదు అది. కానీ పరలోకం నుంచి 2 దూతలు వచ్చారు. ఆ 2 దూతలు ఆ యొక్క రాయిని దొర్లించారు. దొర్లించిన తర్వాత ఒక దూత మాతో ఆ రాయి మీద కూర్చున్నాడు. అది ఇక్కడ కూడా చూసాం మనం. మార్కు సువార్త 16:3లో కూడా ఆ సంగతులు ఉంటాయి. ఇప్పుడు ఈ దూత లేదా ఈ దూతలు రాయిని ఎందుకు దొర్లించారు? మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను అనుకోవద్దు. ఎందుకు దొర్లించారు అంటే ఒకవేళ రాయి పొద్దున కూడా తమ్ముడు చెప్పాడు ఆ మాట. రాయి దొర్లించడం వల్ల యేసు ప్రభు వారు బయటకు వచ్చాడా? ఇప్పుడు ఆ రాయి దొర్లించడం దేనికంటే యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి రావటానికి కాదు. ఆ రాయి మూత వేసినప్పుడే యేసు ప్రభు వారు, అంతకన్నా ముందుగానే దేవదూతలు వచ్చి ఆ రాయి దొర్లించకముందే యేసు ప్రభు సమాధిలోంచి బయటికి వచ్చాడు. మరి ఎందుకు వీళ్ళు రాయి దొర్లించారంటే యేసు ప్రభు బయటికి రావటానికి కాదు, బయట ఉన్న వ్యక్తులు లోపల ఖాళీ సమాధిని చూడటానికి, ఖాళీ సమాధిని చూసి యేసు ప్రభు వారు లేచాడు అని చెప్పడానికి. ఒకవేళ ఈ దూతలు రాయి దొర్లించలేదనుకో, అప్పుడు ఏమనుకుంటారు అందరూ? ఇంకా ఆయన సమాధిలో ఉన్నాడులే అనుకుంటారు. ఇప్పుడు దూత దొర్లించడం వల్ల వీళ్ళు వెళ్ళి యాకోబు కథ పేతురు, యోహాను పరిగెత్తుకొని వెళ్ళి, యోహాను అయితే లోపలికి వెళ్ళి చూశారు. చూస్తే అక్కడేమున్నాయి? ఏమి లేవు. ఆ ప్రేత వస్త్రాలు, ఆ రుమాలు అమ్మాయి, కానీ యేసుప్రభు వారు లేడు, ఖాళీ సమాధి. కాబట్టి ఆ స్త్రీలతో దూత చెప్పిన మాట ఏమన్నారు? మీరు ఆయన వెతుకుచున్నారు, కానీ ఆయన చెప్పినట్టే దూతలకు ఆ సంగతి గుర్తుంది, కానీ శిష్యులకు గుర్తులేదు, స్త్రీలకు గుర్తులేదు. దూతలు అంటున్నారు
ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం మృతి చెందిన యేసును కాదు ఆరాధించేది. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? మృతి చెంది మరణాన్ని జయించి సజీవుడై మూడవ దినాన తిరిగి లేచిన యేసు మన యేసు. ఆయనను ఆరాధిస్తున్నాం మనం. ఒకవేళ యేసుక్రీస్తు వలె అందరి వలె ఆయన మృతి చెందాడు అనుకోండి, అందరం చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? సమాధి చేస్తారు. అందరితో పాటు యేసు ప్రభు కూడా సమాధిలోనే ఉంటే ఆయన సమాధిలోంచి తిరిగి లేవకపోతే ఆయన దేవుడు కాకపోయి ఉండేవాడు. ఇప్పుడు అందరూ చనిపోయారు, ఆయన చనిపోయాడు. వినండి, ఏం చేస్తూ బాబు అవి చూస్తున్నారా? పర్లేదు, వాక్యం వినండి. అందరూ చనిపోయారు, ఆయన చనిపోతే ఆయన తిరిగి లేకపోతే ఆయనకు మనకైనా తేడా ఉందా? కాబట్టి యేసు ప్రభు వారు తిరిగి అది తర్వాత చూద్దాం మనం. యేసు ప్రభు వారు లేచిన మొదటి రోజున 5 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఫస్ట్ ఈస్టర్ డే ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు ఆయన? 5 సార్లు. 5లో మొట్టమొదటిగా ఎవరు ప్రత్యక్షమయ్యాడు ఆయన? ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. తెల్లవారినప్పుడు యేసు లేచి మొదట కనబడి మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడు? ఆయన మగ్దలేనే మరి కనబడ్డాడు. మగ్దలేనే మరి యేసు ప్రభువారిని ఎంత ప్రేమించిందో. ఒకప్పుడు ఆమెకు లూకాసు వార్త 8వ అధ్యాయంలో 7 దయ్యాలు పట్టిన స్త్రీ. ఒకవేళ యేసు ప్రభు ఆమెను స్వస్థపరచకపోతే, ఆమెను రక్షించకపోతే ఆమె అలాగే దయ్యాలతో బాధపడి అలాగే నశించి నరకానికి వెళ్ళేది. అలాంటి స్త్రీని ప్రభు కనుగొని ఆమె దయ్యాలు వెళ్ళగొట్టి ఆమెను రక్షించి ఆమెను స్వస్థపరిచాడు. ఆనాటి నుంచి ప్రభు చనిపోయేంత వరకు కూడా ఆమె ప్రభువునే వెంబడించింది. ప్రభుని ఎంత ప్రేమించిందంటే అందరూ ఆదివారం తెల్లవారుచుండగానే లోకమంతా నిద్రపోయింది, శిష్యులు ఎవరికి పట్టనట్టుకున్నారు. ఒక మగ్దలేనే మరియ మాత్రం మరి యేసు సమాధిలో లేకుండా చూసి ఏడ్చి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పింది. యేసు ప్రభు వారు వెనక నిలబడితే ఆయన ఏమనుకుంది? ఆమె తోటమాలి అనుకుంది. ఆయన గుర్తుపట్టలేదు. అయ్యా, నా ప్రభుని ఎవరు ఎత్తుకోలేరో చెప్పు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మరియా అన్నాడు. మరియా అనగానే ఆ పదం, ఆ మాట, ఆ స్వరం వినగానే గుర్తుపట్టింది. అప్పుడు ఆమెనది రబ్బూని. అప్పుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడు? మందల కంటే మగ్దలేన మరియ కనబడ్డాడు. ఇక రెండవసారి ఆయన 2 స్త్రీలు కనబడ్డాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరొక్కగా. ఎవరు వీరు? వారంటే ఎవరు? 2 స్త్రీలు కదా. 2 స్త్రీలు అన్నమాట ఎక్కడుంది? విశ్రాంతి దినం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చురు. 2 స్త్రీలకు ఆయన కనబడ్డాడు. మొదటిసారి మగ్దలేనే మరియ కనబడ్డాడు, రెండవసారి స్త్రీలకు కనబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రోజున 5 సార్లు కనబడ్డాడు. 5 సార్లు మొట్టమొదటిగా 2 సార్లు స్త్రీలకు ఎందుకు కనబడ్డాడు? ఇదొక ప్రశ్న. ఇప్పుడు పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఇంకా చాలామంది ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళందరినీ కాదని 2 స్త్రీలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు? చెప్పండి. యేసుక్రీస్తు అందు వారు అధికముగా విశ్వాసం ఉంచారు. యేసు ప్రభును అమితముగా ప్రేమించారు. ఎవరైతే ప్రభును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభునందు అత్యధికమైన విశ్వాసం కనబరుస్తారో దేవుడు తాను వారికి కనబరుచుకుంటాడు, వారి విశ్వాసాన్ని గణపరుస్తాడు. కాబట్టి 2 స్త్రీలకు 2 సార్లు స్త్రీలకి ఆ భాగ్యం దక్కింది. మరి పురుషులున్నారు, శిష్యులున్నారు, కనీసం సమాధి దగ్గరికి రాలేదు 3వ దినాన. అర్థమైందండి? ఇది 2వసారి. మొదటిసారి మగ్దలేనే మరియ, రెండవసారి 2 స్త్రీలు కనబడ్డాడు. ఇక మధ్యాహ్నం 3వసారి ఎవరు కనబడ్డాడంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభు నిజముగా లేచి సీమోను కనబడినని చెప్పుకొనుచుండిరి. కాబట్టి ఆ మధ్యాహ్నం వేళ ఎక్కడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వసారి సీమోను పేతురు కనబడ్డాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కూడా 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఆయన కేఫాకును కనబడెను. 3వసారి ఎవరు కనబడ్డాడు? ఆయన కేఫాకు, పేతురు కనబడ్డాడు. చాలా విచిత్రం ఇది.
పేతురు కనబడ్డాడు మూడవసారి. ఇది మూడవ ప్రత్యక్షత. ఇక నాలుగోసారి ఆయన ఎవరు కనబడ్డాడు? లూకాసు వార్త 24వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 17వ 16వ అక్కడ ఎమ్మాయి గ్రామంలో చదవను. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులు ఉన్నారు. వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు ఏం పేరు? క్లియోఫా లేకపోతే క్లోపా అంటారు. ఆ క్లోపా భార్య పేరు కూడా మరియనే. యేసు ప్రభు వారు సెలవేసినప్పుడు క్లోపా భార్య కూడా మరి అక్కడే ఉంది. ఈ ఇద్దరు శిష్యులకు ఆయన కనబడ్డాడు. ఆయన మారు వేషంలో వారిని వెంబడించాడు. కానీ వారు మాట్లాడుకుంటున్నారు కానీ యేసు ప్రభును వారు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక రొట్టె విరిచి వారికి నోట్లో పెట్టాడు, తినిపించాడో అప్పుడు వారు యేసును గుర్తుపెట్టారు. అంతలో ఆయన అదృశ్యమయ్యాడు. యేసు ప్రభు వారు మొదటి రోజు, ఇది 4వ ప్రత్యక్షత. ఎన్నోసారి? ఇది 4వసారి. ఇక 5వసారి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూడండి ఆ మాటలు. ఎన్నో వచనం? 19. ఆదివారం సాయంకాలమున శిష్యులకు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటికి చూసారా? యేసుక్రీస్తు వారు ఆ రోజు సాయంకాలం ఆయన వీళ్ళందరూ భయపడ్డారు. ఎవరు? యూదులు. ఆ యూదులు ఎంతమంది ఉన్నారు అక్కడ? శిష్యులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? శిష్యులు 11 మంది కాదు. అందులో ఒక తోమా లేడు. ఒకడైతే ఊరి వేసుకొని చచ్చిపోయాడు, ఇస్కరియోతు యూదా ద్రోహి. 11 మందిలో ఒక ఆయన ఆబ్సెంట్ అయ్యాడు. ఫస్ట్ ఈస్టర్ను మిస్ అయింది ఎవరు శిష్యుల్లో? తోమా మిస్ అయ్యాడు. అసలు ఈస్టర్ అంటే ఏమిటి? యేసు ప్రభువారిని ఆరాధించడం. ఇందాక మనం చూసాం. ఆ ఇద్దరు స్త్రీలు ఏం చేశారు? యేసు ప్రభువారు పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. ఈస్టర్ ఆచరించడం యేసు ప్రభువారిని ఆరాధించడమే. కానీ మొదటి ఈస్టర్ను మిస్ అయింది ఎవరంటే ఎవరైనా? తోమా ఎందుకు మిస్ అయ్యాడు? చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నేను నా కోసం, నా ప్రభు కోసం నేను ప్రాణమైనా పెడదాం అనుకున్నాను. ప్రభు కోసమే నేను జీవించాను. నా ప్రభు కోసం నేను అన్ని విడిచిపెట్టి వచ్చాను. అన్ని విడిచిపెట్టి ప్రభు కోసం వస్తే ఇవాళ ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టి ఆయన మరణించాడని చెప్పి ఆ డిసప్పాయింట్మెంట్తో, ఆ బాధతో, ఆ కృంగుదలతో ఈ 10 మంది శిష్యులతో కలవకుండా ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ 10 మంది శిష్యులు ఆ గదిలో కూర్చొని లోపల నుంచి తలుపేసుకున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే యేసు ప్రభు మా గురువు, మా బోధకుని చంపారు. అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు ఆయన శిష్యులం మేమే. అందరూ మమ్మల్ని గుర్తుపడితే ఇంకా రెండవసారి చంపేది ఎవరిని? మమ్మల్ని చంపుతారని చెప్పి యూదులకు భయపడి కూర్చుంటే యేసు ప్రభు వారు గోడలోంచి దబాళ్ళ లోపలికి వచ్చేసాడు. అంటే ద రిజరెక్షన్ బాడీ ఈజ్ సాలిడ్ బాడీ. అర్థమైందంటే పునరుత్థాన దేహానికి ఏ గురుత్వాకర్షణ శక్తికి, ఈ ప్రకృతి నియమాలకు అది లోబడి ఉండదు. ఇప్పుడు మనం పైనుంచి ఒకసారి న్యూటన్ చెట్టు కింద కూర్చున్నాడు, ఆపిల్ చెట్టు కింద కూర్చుంటే ఆపిల్ వచ్చి కింద పడ్డది. ఆయన మీద పడ్డదేమో కొంపదీసి. ఆయన విచిత్రంగా ఆలోచించాడు. మనమైతే అట్లా ఆలోచించాం. న్యూటన్కి ఐక్యూ ఎక్కువ కదా. ఆయన ఆలోచించి ఇది కిందికి ఎందుకు వచ్చింది, పైకి ఎందుకు పోలేదు? ఎందుకు వచ్చింది పైకి ఎందుకు పోలేదు? గురుత్వాకర్షణ, గ్రావిటేషనల్ కదా, ఫోర్స్, గ్రావిటీ. కాబట్టి భూమికి అలాగే ఈ గురుత్వాకర్షణ శక్తి యేసు ప్రభు వారిని ఏమీ చేయలేదు. నేచురల్ లాస్, ప్రకృతి నియమాలు పునరుత్థాన దేహాన్ని అదుపులో ఉంచలేవు. అది మామూలుగా మన గోడలోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆగిపోవడం కాదు, ముక్కు మూతి పండ్లు అనే రాళ్ళ కింద పడిపోతాయి. కానీ యేసు ప్రభు ఏం గబల్లో లోపలికి వచ్చాడు. ఇది 5వసారి. అర్థమైందండి? 5 సార్లు ఆయన ప్రత్యక్షత అయ్యాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన కనబడుతూనే ఉండి 40 దినాలు కనబడి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇంకంత మాత్రమే కాదు, ఆయన ఎవరైనా కనబడ్డాడు చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనం. ఆయన కేఫాక్ అనేది ఎన్నవ ప్రత్యక్షత? అబ్బా 4 కాదు నాన్న, ఎన్నోది? కేఫాక్ కనబడితే ఎన్నోది? అరే ఇట్లా చెప్తులేందమ్మా. మొదటిసారి ఎవరికి? 2వసారి, 3వసారి కేఫాకు. అంటే కేఫాకు ఎన్నోసారి? అది 3వసారి.
అటు తర్వాత 12 కనబడాను. 12 మంది కూడా కనబడ్డాడు. అంటే అప్పుడు తోమా లేడు, కానీ తర్వాత తోమా కూడా ఆడయ్యాడు. వారందరూ కనబడ్డాడు. తర్వాత ఎవరు కనబడ్డాడు? అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడ్డాడు. ఇది గలిలయ పర్వతం మీద కనబడ్డాడు. గలిలయలో ఆయన చెప్పాడు కదా, ఏమన్నాడు? నేను లేచి మీకంటే ముందుగా గలిలయ కొండ మీద ఈ 500 మంది ఒక్కసారి ప్రభువును చూశారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి తమ్ముడు ఎవరైనా 7వ వచనం, అటు తర్వాత ఆయన యాకోబుకును యాకోబు అంటే ఎవరు? యేసు ప్రభు వారి శిష్యుడు కాదు. ఎవరైనా యాకోబు అంటే హాఫ్ బ్రదర్ కదా. యాకోబు రాసిన పత్రిక రాసింది ఎవరు? యేసు ప్రభు వారు తమ్ముడు. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో వారి తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళే ఆయన నమ్ముకోలేదు కదా. అంటే హాఫ్ నమ్ముకోలే. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. ఎక్కడుంది ఆ మాటలు అంటే యోహాను 7:5లో ఉన్నాయి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఎప్పుడు విశ్వాసం ఉంచారు? పునరుత్థానమైన యేసును యాకోబు చూశాడు, వారి తమ్ముళ్ళందరూ, అప్పుడు వారందరూ రక్షణలోకి వచ్చారు. అంటే పునరుత్థానం అనేది ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తుంది, ఒక వ్యక్తిని విశ్వాసంలోకి నడిపిస్తుంది. అర్థమైందండి? తర్వాత ఎవరు కనపడ్డాడు? ఆయన కేఫా కనబడ్డాడు. తర్వాత ఇంకెవరికి? 12 మంది కనబడ్డాడు. తర్వాత 500 మంది కనబడ్డాడు. తర్వాత యాకోబు కనబడ్డాడు. ఆ తర్వాత పౌలుకు కూడా కనబడ్డాడు. ఆ మాటలు పౌలు రాస్తున్నాడు. 8వ వచనం, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడి. ఎప్పుడు కనబడ్డాడు పౌలుకు? ఎప్పుడు? కాలమే. ఎప్పుడు? ఎవరైనా చెప్పండి. యేసు ప్రభు వారు, మరి యేసు ప్రభు వారు ఆయన లేచినప్పుడు పౌలు ఉన్నాడా? అప్పుడు పౌలు సీన్లోకి వచ్చాడా? మరి ఎప్పుడు కనబడ్డాడు పౌలుకి? దమస్కు మార్గంలో ఆయన సంఘాన్ని హింసించబోయినప్పుడు, అప్పుడు ఒక వెలుగు వల్ల యేసు కనబడి, సౌలా సౌలా నీవు నన్నేల హింసించితివి అని చెప్పుకుంటున్నాడు. ఇంతమందికి ఆయన కనబడ్డాడు. యేసు ప్రభు వారు మరి ఎవరైతే ఆయన లేచిన తర్వాత ఇంతమంది కనబడ్డాడు. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే యేసు ప్రభు వారు చనిపోయాడు. ఇప్పటికి అనుకుంటుంది యేసు ప్రభు వారు చరిత్ర పురుషుడు, యేసు ప్రభు వారు ఆయన చనిపోయాడు. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన మనమే యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అని చెప్తున్నాం. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేవటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిజరెక్షన్? అంటే యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడు యేసు ప్రభు వారు లేచాడు, నిజమే. యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడు అని చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు వారు తిరిగి లేవటం వల్ల ఏం కలిగింది? ఒక 7 సంగతులు చాలా క్విక్గా చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, అందువల్లనే ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనం ప్రకారం యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవటం వల్ల, ఆయన ఎట్లా మరణించాడు? బలవంతంగా మరణించాడా, ఇష్టపూర్వకంగా మరణించాడా? ఆ మాట అక్కడ ఉంది. నా అంతటా నేనే నా ప్రాణం పెడుచున్నాను అంటే అర్థం ఏంటిది? విల్లింగ్లీ హీ లే డౌన్ హిజ్ లైఫ్. అర్థమైందండి? ఇష్టపూర్వకంగా తన ప్రాణమును పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రాణాన్ని పెట్టడమే కాదు, తీసుకునే అధికారం కూడా ఆయనకుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని రుజువు చేయబడింది. యేసు ప్రభు వారు మరణించి సమాధిలో కనుక ఉంటే ఆయన దేవుని కుమారుడు కాకపోయి ఉండేవాడు. ఇదే మాట రోమాపత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంది. ఇదే మాట యేసు ప్రభు వారు తిరిగి లేవటం వల్ల ఆయన దేవుని కుమారుడని నేను చదవను ఆ మాట. 7వ వచనం ఆ కింది భాగంలో ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లోండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడెను. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి
ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగా రుజువుపరచబడ్డాడు. అర్థమైందండి? పునరుత్థానం వల్ల మొదటి ప్రాముఖ్యత ఏమిటంటే యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు. ఒకవేళ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే ఆయన దేవుని కుమారుడు కాకపోయేవాడు. కాబట్టి ఆయన మరలాంటి మనిషి అని భావించేవాళ్ళం. అయితే ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, దేవుని కుమారుడని రుజువు చేయబడింది. అర్థమైందా? అది మొదటి ప్రాముఖ్యత. ఇక రెండవది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకనగా విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళుపుట్టనియవు. యేసుప్రభువు వారు ఆయన మరణించాడు. మరణించిన వాడు సమాధిలో ఉన్నట్టే ఉన్నాడా? అట్లే ఉన్నాడా? ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆ మాటలు 16:10లో మాటలు ఉన్నాయి. అంటే యేసుప్రభువు వారి ఆత్మ పాతాళంలో, ఆయన ఆత్మ ఉంది కానీ పాతాళంలో దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన తిరిగి లేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి మరణించిన ప్రభు ఆయన తిరిగి లేవకపోతే మరి 16వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుంది? యేసు ప్రభు వారు 16:10 చదవండి. పోని చదవండి అమ్మా. 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. చూసారా? ఈ ప్రవచనం నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు తిరిగి లేవాలి. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేకపోతే ఈ ప్రవచనం జరిగి నెరవేర్చబడేది కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు. ప్రవచనం నెరవేర్చబడాలి. కాబట్టి ఆ ప్రవచనం ప్రకారం యేసు ప్రభు వారు పునరుత్థానం ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడని రుజువు చేయబడింది. గుర్తుపెట్టుకోండి. రెండవది చెప్పండి. ప్రవచనాలు లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అది రెండవది. ఇక మూడవది ఆయన తిరిగి లేవటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనం. అది చదవండి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఇష్టం లేదు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన అదే ప్రకారము అది ఇప్పుడు యేసు ప్రభు వారు సమాధుల్లోంచి మృతుల్లోంచి లేచాడు. ఇదేం తెలియజేస్తుంది? ఒకవేళ ఇప్పుడు మనం కూడా ప్రకటిస్తున్న ప్రతిసారి ఏంటి? యేసు ప్రభు వచ్చినప్పుడు మృతుల్లో ఉన్నవారు సమాధిలో ఉన్నారు, ప్రభునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు, మొదలు లేస్తారు. ఎట్లా లేస్తారు? దానికి రుజువు ఏమన్నా ఉందా? యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కనుక వారు కూడా తిరిగి లేస్తారు. కాబట్టి అది రుజువు. అది యేసు ప్రభు వారు తిరిగి లేవటం. ఒక దినాన యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ మనం చనిపోయి ఉంటే సమాధిలో ఉంటే ప్రభు స్వరాన్ని విని మనం కూడా తిరిగి లేస్తాము. కాబట్టి యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం వచ్చిన మనం కూడా చనిపోయినా తిరిగి లేస్తాం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నడికి. ఇప్పుడు 3 చూసాం. ఎన్ని చూసాం మనం? 3 చూసాం. ఒకటి దేవుని కుమారుడిని రుజువు చేయబడింది. రెండవది లేఖనాలు నెరవేర్చబడ్డాయి. మూడవది ఆయన మృతుల్లోంచి లేచాడు. ఇప్పుడు నా నమ్మకం ఏమిటంటే ఆయన లేచాడు కాబట్టి నేను కూడా లేస్తాను. ఒకవేళ ఆయన లేవకపోతే నేను కూడా సమాధిలో ఉండేవాన్నేమో. కాబట్టి యేసు తిరిగి మృతుల్లోంచి లేచిన తిరిగి నమ్మినేలా అదే ప్రకారం ఆయన విశ్వాసం ఉంచిన వారు లేవబడుదురు. అది మూడవది. నాలుగవది యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం వల్ల ఒక దినాన ఈ భూలోకానికి ఆయన తీర్పు తీరుస్తాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు. ఎందుకనగా మనుషుల చేత నీతిని అనుసరించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మృతుల్లోంచి లేచాడు కాబట్టి ఆయన రేపు మధ్యాకాశంలో తీర్పు తీరుస్తాడు విశ్వాసులకి. ఆ తర్వాత 1000 ఏళ్ళ తర్వాత ఎవరికి? 1000 ఏళ్ళ కాలం తర్వాత ఎవరికి తీర్పు తీరుస్తాడు చెప్పండి? అన్యులైన వారికి, పాపులైన వారికి. గత బైబిల్ స్టడీ చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం మనం? మహాధవల సింహాసనం వెళ్తే ఎవరికి తీర్పు తీరుస్తాడు ఆయన? అవిశ్వాసులకి, పాపులకు, యేసును తిరస్కరించిన వారికి, దుర్మార్గులకి, అలాంటి వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. అలాంటి తీర్పు తీర్చడానికి ఎలా తీర్పు తీరుస్తాడు? ఒకవేళ ఆయన చనిపోయి సమాధిలో ఉంటే
ఆయన లేకపోయి ఉంటే ధవల సింహాసనం మీద కూర్చునేవాడా? ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. దేవుడు ఆయన నియమించాడు. ఎట్లా? దేని బట్టి? అదే మాట మరొకసారి 31 మాటలు ఉంది, ప్రత్యేకంగా మాట ఉంది. మృతుల్లోంచి చదువు రాజు మరొకసారి. ఎందుకనగా నీతిని అనుసరించి మృతుల్లోంచి లేచాడు కాబట్టి, లేపినందున దీని నమ్ముటకు మనకు ఆధారమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు. ఒక దినాన ఆయన పాపులందరికీ తీర్పు తీరుస్తాడు. ఇది 4వ ప్రాముఖ్యత. 5వది, ఆయన లేవటం వల్ల ఏం కలిగిందంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఇప్పుడు లేచి ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరిని విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి, ఈ ప్రభుదాస్ అనేవాడు పొద్దునే లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదివాడు, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఏదో చెడ్డతలంపు చేశాడు, ఏదో చిన్న పాపం చేశాడు, ఏదో అబద్ధం ఆడాడు, ఏదో పడిపోయాడు. ప్రభువా, వీడిని ఏం చేయ, నువ్వు క్షమించు. యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నా చెప్పండి? విశ్వాసుల కొరక, అవిశ్వాసుల కొరక? విశ్వాసుల కొరక, అవిశ్వాసుల కొరక? అవిశ్వాసుల కొరకు కాదు. ఎందుకంటే అవిశ్వాసుల కొరకు ఆయన ఏం చేయాలో భూమి మీద ఉన్నప్పుడు అంతా చేశాడు. ఏం చేశాడు? ఇదిగో ఇట్ ఈస్ ఫినిష్డ్. పాపుల కొరకు రక్షణ కార్యం సంపూర్తి చేశాడు. అర్థమైంది? రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మరి ఎవరైనా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన రక్షించబడ్డవారు, ఆ మాటలు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 7:25. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున అంటే అర్థం ఏంటిది? ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షం అంటే వారు విశ్వాసుల, అవిశ్వాసుల? విశ్వాసులు. విజ్ఞాపనం చేయుటకు నిరంతరము యేసు ప్రభువారు మృతుల్లోంచి తిరిగి లేవడం ద్వారా ఆయన పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేయకపోయి ఉంటే మనం ఎప్పుడో పాపంలోకి పడిపోయే వాళ్ళం, అసలు ఎప్పుడో లోకంలో కలిసిపోయే వాళ్ళం, మనం విశ్వాసంగా కొనసాగలేకపోయాం. ఇన్ని బలహీనతలు మనలో ఉన్నా ఇప్పటికి కూడా మనం విశ్వాసంగా కొనసాగుతున్నామంటే చెప్పండి, అది ఎవరి గొప్పతనం? మన గొప్పతనమా? కాదు, కాదు. యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రికి తన గాయాలు చూపిస్తున్నాడు. చూడు ప్రభువా, నా తండ్రి పరలోకానికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువారు ఏం తీసుకొని వెళ్ళాడు? తన గాయాలతో వెళ్ళాడు. ఆయన రంధ్రాలు, పక్కలో బల్లపోటు, వీపి వెనక కోడా దెబ్బలు, తల మీద ముళ్ళ కిరీటం, ఈ గాయాలతోనే పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రికి చూపిస్తున్నాడు. తండ్రి పరిశుద్ధుడు, మనమేమో పాపులం. పాపిని శిక్షించాలని దేవుడు కోరుతాడు. అయితే యేసుక్రీస్తుని బట్టి తండ్రి మళ్ళీ క్షమించాడు. ఆ మాటలు మనం రెగ్యులర్గా చదువుతాం ఎఫెసీ 4:32లో. కాబట్టి అంటే తండ్రి చూడు, నా గాయాలు చూడు. ఏమంటాడు తండ్రికి యేసుప్రభు వారు? నా గాయాలు చూడు, నా రక్తం చూడు. ప్రభా, వీడి కొరకే, ఈ పాపి అయిన ప్రభుదాస్ అనేవాడి కొరకే నేను రక్తం కార్చాను, దెబ్బలు తిన్నాను, ప్రాణం పెట్టాను, నన్ను బట్టి వీడిని క్షమించని చెప్పి యేసు ప్రభువారు తండ్రిని వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ ఆయన మృతుల్లో ఉంటే, ఆయన లేవకపోయి ఉంటే పరలోకానికి వెళ్ళేవాడు కాదు, తండ్రి కుడిపార్శ్వన ఆశనుడయ్యేవాడు కాదు, మన కొరకు విజ్ఞాపనం చేసేవాడు కాదు, మన పాపాలు క్షమించబడకపోయేవి కూడా కాదు. అర్థమైందండి? మృతుల యేసు ప్రభు వారి పునరుత్థానం వల్ల ఇది 5వది. 6వది చాలా ప్రాముఖ్యమైనది. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగూ లేపబడెనో అలాగే పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి మనం అందరం కూడా విశ్వాసులు, పాపాన్ని జయించే అధికారం మనకు వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు మనం ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను అనకూడదు. నేను పాపం చేయకుండా అనకూడదు. ఎందుకంటే ఆ యేసు ప్రభు వారు ఆయన మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడు. పునరుత్థాన శక్తి మనకు అందుబాటులో ఉంది. ఈ రోజున మనకు అటు అధికారం ఉంది. ఎవరైనా సరే
ప్రభు నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను. బైబిల్ ఏం చెప్తుంది? అదే రోమాపత్రిక 6వ అధ్యాయం, మనకు కృపకే కానీ, చెప్పండి, మనం కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారం కారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కనికరం, ఎంత దయగల దేవుడు, ఎంతో కృపగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, కాబట్టి రోమా 6:4 ఏం చెబుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన వలే నువ్వు జీవించాలి, నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పునరుత్థానం వల్ల ఏం జరుగుతుందంటే మనం పరిశుద్ధంగా జీవించవచ్చు, ఆయన పాపంలో లేకుండా జీవించవచ్చు. ఎందుకంటే ఆయన చనిపోయాడు. ఈ రోజున పరిశుద్ధంగా పాపం లేకుండా జీవించే అవకాశం విశ్వాసికి ఉందా? చెప్పండి, ఉందా? చెప్పండి, ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోయాడు. ఆయన చనిపోవటం వల్ల, ఆయన మృతుల్లోంచి లేవటం వల్ల నేను పాపం నుంచి, ఒక రాజు ఒక మంత్రి ఒక తోటకి వెళ్ళారట. ఇట్లాంటి పిట్ట కథలు చెప్తే మీకు అర్థమైంది. ఆ రాజు ఎప్పుడు అడిగేవాడు మంత్రితోని, మంత్రి నేను ఎన్నిసార్లు అబద్ధం ఆడొద్దనుకున్నా, ఎన్నిసార్లు ఏ తప్పు చేయొద్దనుకున్నా, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నా. అబద్ధం ఆడొద్దనుకుంటాను, అబద్ధం ఆడతాను, పాపం చేద్దాను, పాపం చేస్తాను, ఏదైనా ఉపాయం చెప్పవని అడిగాడు. అప్పుడు ఈ మంత్రి నవ్వి ఊరుకొని ఏం మాట్లాడలేదు. ఒకరోజు ఈ రాజు మంత్రి ఒక తోటలోకి వివరించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, ఆ మంత్రి ఒక చెట్టుని పట్టుకున్నాడు. చెట్టు పట్టుకొని ఇట్లా చెట్టు మొదట్లో పట్టుకుంటారు కదా, పట్టుకుంటే రాజు చూశాడు. రాజు చూసి, ఏంది మంత్రి, నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు, ఏదైనా ఒక మార్గం చెప్పు అంటే, అప్పుడు ఆ మంత్రి అంటుండే, రాజా ఈ చెట్టు నన్ను పట్టుకున్నది. ఏమని చెప్పాడు? అప్పుడు రాజుకి ఎంతో కోపం వచ్చింది. ఏందిరా తమాషా చేస్తున్నావు, రాజుతో నువ్వే ఏం చేసినావు, ఆ చెట్టుని పట్టుకున్నావు, మళ్ళీ ఏమంటావు ఇప్పుడు నువ్వు చెట్టు పట్టుకుందంటున్నావు. దాన్ని బట్టి మనకు అర్థమేంటే, మనం పాపాలు పట్టుకుంటాం, కొన్ని మనం పాపం మీద తప్పు చేస్తాం. శోధించబడ్డాను బ్రదర్, శోధన లేదు, గీత లేదు. అంటే విశ్వాసి కావాలని వాంటెడ్గా తప్పు చేస్తాడు. అర్థమైందండి? విశ్వాసం ఎందుకు తప్పు చేస్తాడు? సైతాన్ని మీద దొయ్యొద్దు, మీరు శోధన మీద దొయ్యొద్దు. ఇష్టపూర్వకంగా పాపం చేయాలని అనుకున్నాడు కాబట్టి పాపం చేస్తారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం, ముగిద్దాం. ఇంకెక్కువ చెప్తే మీరు ఏం లేరు. ఇంకొకటి ఉందా అమ్మా? యేసు ప్రభు వారు తిరిగి లేవటం ద్వారా 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం ఒకటి చూసుకుని ముగించుకుందాం. ఆ కథ మీకు అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పాపాలు పట్టుకుంటున్నాం, పాపాలను విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. చివరి చదవండి, 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా కలుగునట్లు, అనగా అక్షయమైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవటం ద్వారా మనకేం కలిగిందంటే గొప్ప స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఎలాంటిది చెప్పండి? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన అంత గొప్ప స్వాస్థ్యం. దేవుని యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి ఆ స్వాస్థ్యం మనకుంది. కాబట్టి ఈ 7 మరి పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతల గురితిరిగి, పునరుత్థానం ఎంత శక్తి, ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరెక్షన్ చాలా గొప్పది. కాబట్టి యేసు ప్రభు వారే పునరుత్థానం. ఆయన అంటాడు, పునరుత్థానమును జీవము నేనే. కాబట్టి ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును. ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఒక దినాన మనం కూడా చనిపోతాం, అయితే తిరిగి మనం లేస్తాం. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి మనం లేస్తాం. అటువంటి నిరీక్షణ కలిగిన ప్రజలుగా మన ప్రభును వెంబడిద్దాం. దేవుడి వాక్యంను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.